అట్టహాసంగా సీనియర్ అసిస్టెంట్ రామాయణం రాంబాబు గారి పదవి విరమణ మహోత్సవం. వివరాల్లోకి వెళితే రాంబాబు గారి సొంత ఊరు కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం కాగా రాంబాబు గత 40 సంవత్సరాలుగా రెవెన్యూ స్థలంలో పనిచేయడం జరిగింది. ఈయన పనిచేసిన గ్రామంలో అనంతరాజుపేట, నగిరిపాడు, గాదెల ఓబులవారిపల్లి, రాజంపేట, చిట్వేల్లో పనిచేసిన ఈ రోజు అనగా 30/8/2025 తేదీ నాడు చిట్వేల్లో పదవి విరమణ పొందారు. కాగా రాంబాబు పనిచేసిన రోజుల్లో చాలా మంది రైతులకు, స్కూల్ పిల్లలకు, ముసలివారికి సహాయం చేశారు. ఇటువంటి మహత్తర సేవామూర్తి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.
చాలా చక్కగా చేశాడు. సార్ గురించి అంతకంటే నాకు తెలిసింది చెప్పాను. సార్ శ్రేష్ఠ జీవితం చాలా చక్కగా ఉండాలని, సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శంకరయ్య గారు. సార్ను చూసి ఓకే సార్, రండి సార్, రండి. మన మండల సర్వే గారు రంగా సార్ గారు సార్ గురించి థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా సార్? అవునా, చెక్ వచ్చాడా? ఓకే, ఫోటోది. ఇద్దరు అందరూ కూడా అది ధన్యం. అది ఏదో ఒక రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఒక డేట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ రోజు 15,000 పొందాల్సిన సమయం వస్తుంది. అదేవిధంగా ఈరోజు మన సిఏ సహాయకులు రాంబాబు గారు రాంబాబు సార్ గారు తన ఉద్యోగ జీవితం వచ్చేసి 1995 అనంతరాజపేట అనే పంచాయతీలో సాధారణ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి తర్వాత 2002లో 2005 నుంచి 2011 వరకు టీఎస్ మరియు విఆర్ఓ అంటే అప్పుడు 2007 ముందు ఒకే వ్యవస్థ ఉంది కాబట్టి అప్పుడు కూడా సార్ కర్నూలు మండలంలో అక్కడ కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించారు. తర్వాత 2019, 2020 ఈ మధ్య కాలంలో వచ్చేసి రాజపేటలో కూడా సార్ బీఆర్ గా పనిచేయడం, అదేవిధంగా అక్కడ మన తదుపరి మన సర్కులర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత చివరిగా మన చిట్వేలు మండలంలోనే మన సీనియర్ సహాయకుగా సీనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తూ ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక పంచాయతీ కార్యదర్శి గారు, అదేవిధంగా సంచలన ఉద్యోగులైనా సరే ప్రజలైనా సరే వివాదాల రహితులుగా పేరుంది. రాంబాబు సార్ అంటే సార్కి మరొకసారి మనం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ యొక్క సన్మానం గురించి తెలియజేశాము. తర్వాత మనతో కలిసి పనిచేయడం, తర్వాత కాలంలో ఆయన ఇంకా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే సార్ ఎంతో మందితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరు సార్ గురించి ఎవరైనా సరే కొంతమంది వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మరి సార్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర ఉద్యోగస్తులు మరియు రాంబాబు సార్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మాకు
రాజంపేట ఆదివారం సీనియర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు తెలుసు, అంతకు ముందు నాకైతే తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడికి రిప్లేషన్ దగ్గర వెళ్ళడం జరిగింది. రిప్లేషన్ దగ్గర వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కడ అక్కడే వెళ్తామనేటప్పుడు లేదు, నేను ఖచ్చితంగా ఇక్కడనే రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడే రిటైర్మెంట్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను.
బాలసుబ్రహ్మణ్యం కొట్టదు
సార్ లేవా సార్ నిలబడి సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ మిమ్మల్ని సార్ సార్ రమణ సార్ చూడండి సార్ 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 చూడండి సార్ రమణ సార్ నిలబడిపోయా ఓకే అనగరాదన్నా అవి అన్నా చూడు నా కలగరాదన్నా అన్నా చూడండి దయచేసి అందరికీ భోజనం ఇంపార్టెంట్ సార్ 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 చూడండి ఓకే సార్ భోజనం భోజనం అయిపోయిందా పని రాజు సార్ నిలబడండి ఓకే సార్ నిలబడమా నిలబడమా నిలబడు ఓకే 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 శివ శివ మన డీలర్లు నిలబడుకోండి డీలర్లు నిలబడుకోండి డీలర్లో ఏంటా నిలబడుకో చూడు ఓకే శివ ఏంటన్నా ఓకే ఓకే వస్తాయి రాదు రాదు ఏం లేట కట్ చేసి సార్ మధు బాగా చూడండి మధు మధు ఓకే సార్ నిలబడండి సార్ సార్ నిలబడండి
యాభై ఏళ్ళకు వచ్చారు ముద్రాలు చిన్నగా పోతాడు మంచి ముద్రకు దాకా చిన్న విషయంగా ప్రతి విషయం కలిసి కలిసి చిన్న ఆస్తి వల్ల చిన్న కుటుంబం అంతే లేదు అంతిస్తోత్ర మాట్లాడారు. చాలా ఎమోషన్ అయిపోతున్నారు. మధుసూదన త్రివిక్రమ నమో నమః అంటే మీకందరికీ తెలిసింది ఈ విషయము. సంస్కృతంలో పురాణంలో ఉంటే ఎంతమంది జరిగిన రోజులు. ఈ మహనీయుడు ఇంతకుముందు 3 సార్లు మా చిత్తూరు పనిచేసి అందరికీ సహాయం చేసిన వాడే కానీ మరి ఒకరికి అన్యాయం చేసి ఒకరి పక్షాన మాట్లాడటం కానీ అటువంటిది ఏమీ లేదు. అటువంటి పురుషోత్తముడు ఈరోజు విరామకాలం సమయంలో అందరం కలుసుకున్నాను. ధన్యవాదాలు. అన్నగారికి శుభాకాంక్షలు. సార్ నాకు 2006 నుంచి పరిచయం మాట్లాడారు. నేను నామినీ విఆర్ఓగా చేరినప్పుడు అతనెవరో నాకు తెలియదు, కానీ మా మహేష్ రెడ్డి వల్ల సారికి మహేష్ రెడ్డి చెప్పేవాడు నాకు. రాంబాబు అని ఉన్నాడు, మనకి రాంబాబు స్వామి ఉన్నాడు నాకు చెప్పే వ్యక్తి మహేష్ రెడ్డి. నాకు 2006 నుంచి పరిచయం అన్న. నాకు ఒక గురువు పరిచయం. ఇద్దరు ఒకసారి పని చేయకపోయినా కూడా ఫోన్ టచ్ లో ఎప్పుడు మాట్లాడేవాడు. అన్న ఏంటి పరిస్థితి అంటే ఇలా చెప్పారు, సలహా చెప్పేవాడు. కానీ మా అమ్మతో కలిసి చిత్తూరులో పనిచేస్తున్నాను. పని చేసినా చేయకపోయినా నాకైతే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఒక గురువు లాంటి వాడు. ఏ చిన్న సమస్య ఉన్నా ఫోన్ చేసి అడిగేవాడు, అన్న ఏంటి ఇట్లా అనేసి. ఆయన దగ్గర చాలా వర్క్ తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను కూడా. మా అన్నగారు పదవి ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చిన తర్వాత పదవి అనేది సహజమే. ఉద్యోగం వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రసాదంగా దేవుడు ఆలయాలుగా ప్రసాదాన్ని కోరుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు సన్మాన రహిత నాకు అన్న అవుతారు. యాక్చువల్ గా మా పెద్దనాన్న కొడుకు, నేను మా నాన్నగారు ముగ్గురు, మా అన్న మా పెద్దనాన్న కొడుకు అవుతారు. నేను లాస్ట్ అతన్ని. అన్న కోడూరులో అంటే మేము ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళము. అన్న చిన్నప్పుడు ప్రొద్దుటూరులో మేము అన్నతో పాటు కలిసి చదువుకున్నాము. కానీ ఎప్పుడో పండగలప్పుడు ఫంక్షన్స్ ఎప్పుడు మాత్రమే కలిసిన పరిచయం ఉంది. 89లో మా నాన్న చనిపోయిన తర్వాత నాకు మా అన్న ఇంట్లో తెలిసింది. ఆ రోజు ఒక మాట చెప్పాడు, ఏరా చిన్న చనిపోతే ఏమి మేము లేమా అన్నాడు. ఆ రోజు నుంచి నేనైతే మా సొంత అన్న కూడా ఇంత బాగా చూసుకుంటాడో లేదో అన్నంతగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ రోజు వరకు కూడా మా అన్నని తెలియకుండా మా ఇంట్లో ఏ చిన్న గారి కూడా తెలియదు. అంత రెస్పెక్ట్ మా అన్న అంటే. మా వదిన అంటే మా అమ్మ, మా పెద్దమ్మ తర్వాత మాకు ఎంత గౌరవం అంటే మా వదిన, మా అమ్మలాగా ఫీల్ అవుతాను మా వదిన వాళ్ళంటే. నాకు తెలిసి మా అన్న మంచి భర్త,
మంచి తండ్రి, మంచి అన్న. అదే మా పాప చెప్పినట్టు స్మైలింగ్ ఫేస్. మా అన్నలో మేము చూసేది ఏంటంటే స్మైలింగ్ ఫేస్. మా చిన్న పిల్లలు, మా బంధువులందరూ చిన్న పిల్లలు ఎంత లైక్ చేస్తారో పెద్దవాళ్ళు ముసలి అంత లైక్ చేస్తారు. మా అన్న అందరితో కలిసిపోతాడు. అసలు మా అన్న మా ఇంటికి వచ్చినాడంటే పిల్లలందరూ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మా అన్న చుట్టూనే అంటారు. ఎప్పుడు వచ్చినా కూడా అడుగుతూ అంటారు, ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. అంత బాగా కలిసిపోతాడు. మంచి హస్బెండ్, మంచి ఫ్రెండ్, మంచి బ్రదర్, మంచి పేరెంట్. రెస్ట్ నాకు మీ ఆఫీస్ విషయాలు నాకు తెలియదు కానీ మా ఫ్యామిలీ అయితే మా బెస్ట్ ఫ్రెండ్. మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి మా అన్నకి రెస్పెక్ట్ ఇస్తారు. అన్న రిటైర్ అయిన తర్వాత శేషజీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ముందుగా తహసీల్దార్ గారికి అండ్ వేదిక అందించిన పెద్దలందరికీ నమస్కారాలు. చాలా థ్యాంక్స్ అండి, చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇది ముందు నేను దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అరేంజ్మెంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అన్ని చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడడం చాలా నచ్చింది. యాక్చువల్లీ మామయ్య గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అది పర్సనల్ లైఫ్ లో మేము రెగ్యులర్ గా చూస్తుంటాం కాబట్టి సో కొన్ని లక్షణాలు అయితే మా మామయ్య దగ్గర నుంచి మేము తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో ముందుగా నేను చెప్పాలనుకునే ఒక 3 లక్షణాలు ఖచ్చితంగా అందరూ మాకు పర్టికులర్ దగ్గర నుంచి చూసాం కాబట్టి నాకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది మామయ్య మీద. వాటిలో ముందు ముఖ్యంగా వచ్చేసి శాంతి. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడచ్చు. ఏదైనా సరే డిస్కషన్ కి వచ్చినప్పుడు ఎప్పుడు నో చెప్పడం, ఏమైనా మొహమాటంగా ఉన్నా సరే మొహం మీద చెప్పడం అలాంటి ఎప్పుడు చేయలేదు. సో డిస్కషన్ కి ఏదైనా సరే ఓపెన్ ఉండడం అది చాలా మంచి క్వాలిటీ. డెఫినెట్లీ నేను మీ దగ్గర నేర్చుకున్నాము. అది కాకుండా కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ అనేది డెఫినెట్లీ చాలా 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 పెద్ద విషయం. అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ కండిషన్ ఉన్నా సరే ఒక వర్క్ వచ్చింది బయట అన్నప్పుడు ఇమీడియట్లీ దాని దగ్గర వెళ్ళిపోతాడు ఫస్ట్. సో అది అలాంటి సిచ్యువేషన్స్ లో ఇంటి దగ్గర ఉండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మా అత్తయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు మామయ్య బిజీగానే ఉండేవారు. స్టిల్ ఆ కండిషన్స్ లో కూడా ఆమె చాలా సపోర్ట్ చేసింది. సో అత్తయ్య గారు లేకపోతే మామయ్య గారికి ఇంత రెస్పెక్ట్ మీకు బయట మీ దగ్గర నుంచి గెయినింగ్ అనేది ఇంపాసిబుల్. సో థ్యాంక్ యూ అత్తయ్య. అండ్ ఈ డెడికేషన్ తో పాటు డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూశాను మా మామయ్య దగ్గర క్రమశిక్షణ అనేది. టైంకి వెళ్ళాలి, టైంకి ఎలా వెళ్ళాలి, సమయపాలన ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చాలా లర్నింగ్ థింగ్స్. నేనైతే ముఖ్యంగా ఈ క్రమశిక్షణ, ఈ డెడికేషన్ అండ్ ఈ ప్రశాంతత ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ మామయ్య. అది ధన్యం. అది ఏదో ఒక రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఒక డేట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ రోజు 19,000 పొందాల్సిన సమయం వస్తుంది. అదేవిధంగా ఈరోజు మన సిఏ సహాయకులు రాంబాబు గారు రాంబాబు సార్ గారు తన ఉద్యోగ జీవితం వచ్చేసి 1995 అనంతరాజపేట అనే పంచాయతీలో విఏఓగా సాధారణ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి తర్వాత 2002లో 2005 నుంచి 2011 వరకు టీఎస్ మరియు విఆర్ఓ. అంటే అప్పుడు 2007 ముందు ఒకే అవసరం ఉంది కాబట్టి అప్పుడు కూడా సార్ బెంగళూరు మండలంలో అక్కడ కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించారు. తర్వాత 2019, 2020 ఈ మధ్య కాలంలో వచ్చేసి రాజపేటలో కూడా సార్ బీఆర్ గా పనిచేయడం. అదేవిధంగా అక్కడ మన తదుపరి మన సర్దులనేటి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత చివరిగా మన చిట్వేలు మండలంలోనే మన సీనియర్ సహాయకుగా, సీనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తూ ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక పంచాయతీ కార్యదర్శి గారు, అదే
అదేవిధంగా సహచర ఉద్యోగులైనా సరే ప్రజలైనా సరే వివాద రహితులుగా పేరుంది. రాంబాబు సార్ అంటే సార్కి మరొకసారి మనం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ యొక్క సన్మానం గురించి తెలియజేశాము. తర్వాత మనతో కలిసి పనిచేయడం, తర్వాత కాలంలో ఆయన ఇంకా మంచిగా ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే సార్ ఎంతో మందితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరు సార్ గురించి ఎవరైనా సరే కొంతమంది వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మరి దేవసార్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర ఉద్యోగస్తులు మరియు రాంబాబు సార్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ నాకు రాజంపేట ఆర్టీఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు తెలుసు. అంతకు ముందు నాకైతే తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడికి విశ్లేషణగా వెళ్ళడం జరిగింది. విశ్లేషణగా వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కడ అక్కడే వెళ్తామని లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడే రిటైర్మెంట్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను.
చాలా చక్కగా చేశాడు. సార్ గురించి అంతకంటే నాకు తెలిసింది చెప్పాను. సార్ శేష జీవితం చాలా చక్కగా ఉండాలని, సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శంకరయ్య గారు. సార్ను చూసి ఓకే సార్, రండి సార్, రండి. మన మండల సర్వే గారు రేఖా సార్ గారు సార్ గురించి థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా సార్